أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. لا يحب الله الجهر بالسوء من القول إلا من ظلم وكان الله سميعا عليما. إن تبدوا خيرا أو تخفوا أو تعفوا عن سوء فإن الله كان عفوا قديرا. إن الذين يكفرون بالله ورسله ويريدون أن يفرقوا بين الله ورسله ويقولون نؤمن ببعض ونكفر ببعض ويريدون أن يتخذوا بين ذلك سبيلا أولئك هم الكافرون حقا وأعتدنا للكافرين عذابا مهينا. برائی کے ساتھ آواز بلند کرنے کو اللہ پسند نہیں فرماتا. برائی کے ساتھ آواز بلند کرنے کو اللہ پسند نہیں فرماتا مگر مظلوم کو اجازت ہے. مظلوم کو اجازت ہے اور اللہ خوب سنتا اور جانتا ہے. اگر تم کسی نیکی کو علانیہ اگر تم کسی نیکی کو علانیہ کرو یا پوشیدہ یا کسی برائی سے درگزر کرو پس یقیناً اللہ پوری معافی کرنے والا اور پوری قدرت والا ہے. جو لوگ اللہ کے ساتھ اور اس کے پیغمبروں کے ساتھ کفر کرتے ہیں اور یہ چاہتے ہیں کہ اللہ اور اس کے رسولوں کے درمیان فرق رکھیں اور کہتے ہیں کہ بعض نبیوں پر تو ہمارا ایمان ہے اور بعض پر ہمارا ایمان نہیں اور چاہتے ہیں کہ ان کے بین کوئی راہ نکالیں، یقین مانو کہ یہ سب لوگ اصلی کافر ہیں. اور کافروں کے لیے ہم نے اہانت آمیز سزا تیار کر رکھی ہے. آیت اللہ تبارک و تعالی ఏం చెప్తున్నారంటే ఎవరైనా కానీ నోరు నుంచి చెడ్డ మాట చెప్పాలా ఇది తప్పు అంటున్నారు. అట్లాగే ఎక్కువ సౌండ్తో ఆవాజ్ ఎవరైనా కానీ ఇది చెప్పాలా ఈ అల్లాహ్కి నచ్చదు. ఎక్కువ సౌండ్తో ఎవరైనా కానీ వానికి ఏమైనా తప్పు ఇది చేసినారు నష్టం చేసినారు అంటే తప్పుడు ఎవరైనా చెప్పవచ్చు అంటున్నారు. ఎవరికి నష్టం చేసినారు వానికి ఇదే పోయిన బాధ అవుతుంది వాళ్ళకి ఇది ఉంది చెప్పవచ్చు, గట్టిగా ఆవాజ్తో చెప్పవచ్చు. లేకుండా గట్టిగా ఆవాజ్తో ఎక్కువ అరిసేది ఇది అల్లాహ్ తబారకతో నచ్చదు. మెల్లగా చెప్తే కూడా అల్లాహ్ తాలాకి వినపడుతుంది. కానీ ఇప్పుడు జనాలకి చెప్పాలంటే వాళ్ళకి కోపంతో చెప్తే వాళ్ళకి బాగా అర్థమవుతుంది, మెల్లిగా చెప్తే అర్థమవుతుంది. అట్లాగే ఎవరైనా నష్టం అవుతుంది కొంత ఎవరైనా చెప్తారు, గట్టిగా చెప్తారు ఎవరైనా ఇట్లా నాకు నష్టం చేస్తున్నారని అక్కడ చెప్పవచ్చు. కానీ తిట్టకూడదు, వాళ్ళకి కుట్టకూడదు. ఇది ఇట్లాంటి మాటలు కూడా అల్లాహ్ తబారకతో చెప్తున్నారు. అట్లాగే అల్లాహ్ తబారక తఆలా అన్నీ వింటున్నాడు, అన్నీ చూస్తున్నాడు, వింటున్నారు. మా అన్ని శాస్త్రాలు మా మంచి పని చూస్తున్నారు, చెడ్డ పని చూస్తున్నారు. మేము పోయి రాత్రి కూడా ఎక్కడ చూపి దాపి ఏమైనా చెడ్డ పని చేసి అది కూడా అల్లాహ్ తాలా తెలిసిపోతుంది. ఎవరో జనాలు చూడాలి చూడకపోని అది కూడా అల్లాహ్ తాలాకి తెలిసిపోతుంది.
అల్లాకి అన్నీ ఇది ఉంది, ఖబర్ ఉంది. అట్లాగే ఏం చెప్తున్నారు, ఎవరో కానీ మీరు నేకి మంచి పని నేకి అంటారు, మీరు దాపి చేస్తే కూడా అది కూడా చూస్తున్నారు అల్లా తబారక తఆలా. ఒక దానం చేస్తున్నారు, రాత్రి పోయి మీరు తీసుకుపోయి ఒక కట్ట 10,000 కట్ట పోయి ఒక ఇంటి పారేస్తున్నారు మీరు, అది కూడా కనుక్కుంటారు. ఎవరికి తెలియదు, ఆ ఇల్లు తెలిసిపోయి లోపల 10,000 కట్ట ఉంటుంది. బీదలు పాపం వాళ్ళు అడుకొని తిరిగి చేస్తున్నారు, వాళ్ళకి చెడ్డ పని చేస్తున్నారు, నిరాలు చేస్తున్నారు డబ్బుల కోసం. ఎందుకు చేస్తారో, డబ్బులు పడిపోతే ముస్లిం సోదరులు పాపం వాళ్ళు బీతరగం వచ్చి వాళ్ళు ఏమైపోతున్నారు, వేరే చెడ్డదారిగిపోతున్నారు. అటు చెడ్డగా పోయకూడదు అని ఇంతకుముందు పెద్ద గురులు చేస్తున్నారు పాపం వాళ్ళు. వాళ్ళ దగ్గర ధనం ఉంటే తీసుకుని అట్లా వేసినారు, అది కూడా వాక్యాలు ఉన్నాయి. ఇలా మీరు చేస్తే కూడా లతన ఈ పోషిద పని అంటే దాపి పని చేస్తే కూడా లతలకి తెలిసిపోతుంది అంటున్నాం. అల్లా తన అల్లా దగ్గర ఇవన్నీ కుదరతుంది. ఇంకోటి ఏం చెప్తున్నారు, మీరు అల్లాతో పాటు మీరు పైగంబర్ అంటే ప్రవక్తల్ని చాలా ప్రవక్తలు నమ్ముతా, చాలా నమ్మరు అంటారు. అంటే అన్ని ప్రవక్తలు నమ్మాలా, కానీ పాటేయకూడదు. అల్లాహ్ తబారక తఆలా మా ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కానీ వెనకాల ఈసా ప్రవక్త, మూసా ప్రవక్త, దావుద్ ప్రవక్త, సులైమాన్ అలైహిస్సలాం, ఇవి అన్ని ప్రవక్తలు, షీష్ అలైహిస్సలాం, ఆదం అలైహిస్సలాం వరకు ఎన్ని ప్రవక్తలు ఉన్నాయి, లక్షలు ఎన్నైనా కానీ వాళ్ళందరినీ నమ్మాలా, కానీ పాటేయకూడదు. నమ్మేది ఒకటి ఉంటుంది, పాటే ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు ఉండేది ప్రవక్త ఎవరిది, టీడీపీది, చంద్రబాబు నాయుడు సీఎం అందరూ నమ్ముతారు, అందరూ ఓవి సీఎం చంద్రబాబు నాయుడు అంటారు. కానీ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అంటే లేదు, ఇంతకుముందు ఉండే అంటారు, ఇంతకుముందు ఆయన సీఎం ఇప్పుడు లేదంటారు. అట్లాగే మా ప్రవక్తలు అంటే వీళ్ళు సీఎం పిఎంలు కాదు, వాళ్ళు అల్లా గౌరవం, అల్లా వాళ్ళు మన అల్లా ఇది వచ్చి మాట వచ్చి చెప్పేవాళ్ళు మనకి. ఇట్లా పాట ఏంటి బుక్కులు అల్లా తబారక తఆలా వాళ్ళ దగ్గర దేవదూతలు పంపేవాళ్ళు, దేవదూతలు పంపి వాళ్ళకి బుక్కులు ఇచ్చేది. మీ అన్ని ఉమ్మతికి ఇట్లా చెప్పండి, ఇట్లా పాట ఏంటి, మీరు మంచిగా ఉండండి, మంచిగా నడుస్తారు, లేదు మీ ఇష్టం దగ్గర బతుకుతే మీరు నరకానికి పోతా అని చెప్పేవాళ్ళు. వాళ్ళు గురువు, వాళ్ళకి మత అని ప్రవక్తలు చెప్పేది. ఆ ప్రవక్తలే అందరిని నమ్మాలా, ప్రవక్తలే అందరూ నమ్మాలా. పార్టీ దేవుడిని పాటియాలా, మా ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పాటియాలా. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏంట్లో చేసినారు, ఏం చేసినారు, అట్లే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 9, 12, 9, 10, 11 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అందరూ చేసుకుంటారా? లేదు. ఖురాన్లో ఏముంది అది పాటియాలా. ఖురాన్లో ఏముంది, ఒకటి మీరు కరెక్ట్ మీరు పాటిస్తే ఒకటి చాలు. లేదు మీ దగ్గర బలం ఉంది, డబ్బులు ధనం ఉంది, మీరు తప్పుదారు పోకూడదు. 4 చేసుకోవచ్చు అంటున్నారు. ఒకటి చేసుకున్నారంటే ఎట్లా, వాళ్ళకి పోషించడానికి, దానికి చేయడానికి, వాడు చదివి ఇచ్చేది అన్ని దగ్గర మీ దగ్గర డబ్బులు ఒకటి చాలు. బలం కూడా ఉండాలా. లేదు ఎక్కువ బలం ఉంది, ఒకటి సరిపోవటం లే, అటు ఒక 2 తీసుకోవచ్చు, 3 చేసుకో, 4 చేసుకోవచ్చు, కానీ తప్పు పని చేయకూడదు, లంచ పని చేయకూడదు. ఇది మాట, ఈ మాట తప్పు, కానీ తప్పు పని చేయకూడదు. చెప్పేనికి పాటల్లో తిట్టేది కూడా ఉంటుంది, మంచిదారి చెడ్డ చాలు చెప్పు ఇట్లా ఉంటుంది. మాటల్లో కూడా మీ తెలుగులో కూడా ఒక మీ మనసు ఇట్లా మాట్లాడుతాం అంటే దీనికి మీకు అర్థం కానీ చెప్పేది ఉంటుంది, అర్థమేనికి. లంచ మాట అంటే తప్పు మాట, అది తప్పు. చెడ్డ మాట అంటే కనుక్కుంటారు. మాటల్లో కూడా తెలుగులో కూడా మంచి మాట చెప్పేది కూడా ఉంటుంది. అట్లా ఇప్పుడు ఈ ప్రపంచం ఏమోంది, చెడ్డదారి చూపిస్తున్నారు, కానీ మంచిదారి అంటే వద్దు మనం సరిపోతూ ఉంటాం. అంటే ఇట్లా అయిపోయింది కాలం. అందుకు అల్లాహతో దువా కి మేము మంచి పనులు చేసేలాగా అల్లాహతో దువా ఉంది. చెడ్డ మాటలు, చెడ్డ అలవాట్లు అవి అన్నీ మాతో పోనగానే అల్లాహతో మేము కోరుతున్నాం.
अल्लाह से दुआ की मुकम्मल करने की तौफीक अता फरमाए। सुभान अल्लाह बिहम्दी सुभानक अल्लाहुम्मा व बिहम्दिका अशहदु अल्ला इलाहा